కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. మంచు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాయి. తాజాగా మోహన్ బాబు కొట్టాడంటూ మంచు మనోజ్ కు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెడకు పట్టీతో నడవలేని స్థితిలో భార్యతో పాటు బంజారాహిల్స్ హాస్పిటల్ కు వెళ్లారు మనోజ్. ఆయన్ని అలా చూసి అందరూ షాక్ అయ్యారు. ఎవరో మంచు మనోజ్ ను తీవ్రంగా కొట్టారని అందరూ అనుకున్నారు. ఇదే టైంలో మోహన్ బాబు నుంచి వచ్చిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. 1979లో తాను నటించిన కోరికలే గుర్రాలైతే సినిమాను మోహన్ బాబుకు గుర్తు చేసుకున్నారు. ఆ మూవీలో యమధర్మరాజు పాత్రలో కనిపించిన మోహన్ బాబు అందులోని ప్రతి సీన్ తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు. అయితే మంచు మనోజ్ గురించే మోహన్ బాబు ఆ ట్వీట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఆస్తుల కోసమే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. గతంలో కూడా మంచు మనోజ్, మంచు విష్ణులు బహిరంగంగానే కొట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ టైంలో మోహన్ బాబు రంగంలోకి దిగి కొడుకులకు సర్ది చెప్పారు. ఆ తర్వాత ఏదో షూటింగ్ కోసం రిహార్సల్ చేశామని మంచు బ్రదర్స్ చెప్పుకొచ్చారు. ఇక భూమా మౌనికారెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకు, మంచు విష్ణుకు ఇష్టం లేదనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోయినా మనోజ్ మౌనికను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇన్ని రోజులకు ఆస్తుల విషయమై ఈ గొడవ జరిగినట్లుగా నెట్టింట కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఆస్తుల పంపకాల్లో తమ ఇంట్లో గొడవలు జరగ్గా మనోజ్ ను తాను కొట్టినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మోహన్ బాబు అన్నారు. సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న వార్తల్లో నిజాలేవీ లేవన్నారు. తనపై, తన ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేయొద్దని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు ఇప్పుడు తన ఫ్యామిలీ గొడవలు సరిచేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు కూతుర్లు, కొడుకు మోహన్ బాబు నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీలో ప్రభాస్ కూడా నటిస్తుండటం విశేషం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరోసారి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. ఇక జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద 40 మంది బౌన్సర్లు ఏర్పాటు చేశాడు మంచు విష్ణు. అన్నకు పోటీగా మరో 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ పిలిపించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా పోటాపోటీగా మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తుంది. మరి మంచు ఫ్యామిలీలో ఈ గొడవలు ఆగుతాయా? మంచు బ్రదర్స్ కూల్ అవుతారా? మోహన్ బాబు పరిస్థితిని ఎలా సరిదిద్దుతాడు? ఇవన్నీ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి.